హాయ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి. సరదాగా రారా కలుద్దాం అని చెప్పంటే నేను కూడా నెల్లూరు వెళ్ళాను. సరే కలిశాను. ఏంట్రా ఏం సంగతులు అంటే, ఈరోజు ఏదైనా స్పెషల్గా చేసుకుందాం రా, చాలా రోజులు అయింది చేసుకుందాం అని అన్నారు. ఏం చేద్దాం రా అంటే కోడిని కాల్చుకుని తిందాం రా అన్నాడు. సరే ఇక్కడ ఆడ కాల్చుకుందాంరా, ఎక్కడికైనా బయట వెళ్దామా, ఏదైనా చెట్టల్లోకి కైల్లోకి అది ఇది అంటే, కాదు కదరా అవన్నీ తీసుకొని మనం పోలేం, ఇప్పుడు మనం ఇక్కడే కాల్చుకుందాము నేను చెప్పాడు. సరే ఇక్కడ కాల్చుకోవాలంటే దానికి చాలా వస్తువులు కావాల్సి వస్తుందిరా, ఇక్కడ ఆడ ఇబ్బంది కదా అంటే, మన ఇంట్లో ఉన్నాయి కదా వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుందాం రారా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పని ఒక కోడి తీసుకొచ్చాడు. దాన్ని బాగా అన్డ్రెస్ చేసుకుని వచ్చాడు, క్లీన్గా నీట్గా గుండెకాయలు ఇచ్చాడు. వీటిలన్నిటికీ మసాలా చేసిస్తే ఆ మసాలాను బాగా మ్యారినేట్ చేస్తూ ఉన్నాను. వాటికి గుండెకాయలు ఆయాలకి అని చేసుకున్న, ఆల్రెడీ కోడిని చేసి పక్కన పెట్టేసుకుని ఉన్నాను. తర్వాత ఇటుకరాలు తీసుకువచ్చి పొయ్యి రెడీ చేయాలా. ముందుగా ఇవన్నీ బాగా మసాలా కలిపి పెట్టేసి పక్కన పెట్టేస్తే తర్వాత దాని పని చూద్దామని నీట్గా మసాలా అద్దుకుంటున్నాను. ఇటుకరాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చున్నారు నా ఫ్రెండ్స్. సరే అవన్నీ అక్కడ పేర్చి వాటిల్లో బొగ్గులు తీసుకొచ్చాడు. ఆ బొగ్గులు వేసి ఊదుతున్నాను, మంట తగలేస్తున్నాను. ఫుల్ గాలి, ఎందుకంటే నెల్లూరులో వాతావరణం వాన పడేలాగా ఉన్నందువల్ల ఫుల్ గాలి వస్తూ ఉంది. సరే రగలేసాను. పక్కన ఉన్న బాటిల్ చూసి మందు అనుకుంటున్నారేమో, అది మందు అయితే కాదు, అది నూనె. వాటికి ఆడడానికి ఇదిగో ఇది ప్యాన్ ఒకటి తీసుకున్నాం మేము. అన్ని ఎక్విప్మెంట్ కొని పెట్టేస్తున్నాడు. కాకపోతే వాడికి చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ తినాలా చేయాలా అంటే. కాకపోతే వాడు కొంచెం సాఫ్ట్వేర్ కదా, కొంచెం సాఫ్ట్గా ఉంటాడు అనమాట. ఇలాంటి వైల్డ్ థింగ్స్ చేయాలంటే చేయలేడు. సరే టయానికి నేను దొరికాను కదా ఒక వాడిని, నన్ను వాడుకుంటున్నాడు ఇప్పుడు. సరే దానికోసం యాక్చువల్గా నన్ను పిలిపించాడు, రారా చేసుకుని తినాలా అది ఇది అని చెప్పి. సరే ఏదో గుండెకాయలు కాల్చాను, బాగా రోస్టెడ్గా అయింది. సువ్వకు గుచ్చి కాల్చాను, కొన్ని ప్యాన్ మీద పెట్టి కాల్చాను. తర్వాత ఇప్పుడు ఫుల్ చికెన్ని గ్రిల్ గుచ్చి కాలుస్తూ ఉన్నాను. పైన నూనె అప్లై చేస్తూ ఉన్నాను. నూనె అప్లై చేయకపోతే అది మాడిపోయే అవకాశం ఉన్నందువల్ల మనం నూనె పోస్తూనే ఉండాలి. నూనె పోసినప్పుడు అది బాగా రోస్ట్గా కాలుతుంది. మార్చుకుంటా ఎక్కువసేపు పెట్టుకున్నా అది కాలిపోయి మాడిపోతుంది అనమాట, దాని టేస్ట్ పోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనం కొంచెంగా ఉన్నప్పుడే కాలుస్తూ ఉండగా తిప్పుకుంటూ ఉండాలి. బాగా కాలింది చూడండి, మసే అది మాడిపోలేదు, మసి అది అంతేగాని కాలిపోలేదు. బాగా కింద మంట ఏం పెట్టలేదు, బొగ్గుల మీద బొగ్గుల సెగ మీద చేస్తున్నాము. వేడి వేడి తండూరిని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది, కానీ ఇది కాలుతుంది కాబట్టి ఇప్పుడు కాదు, ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత తిందాము. సరే రండ్రా అందరం తిందాము, కలిసి తిందామని అన్నాను. మొద్దొద్దు, నువ్వే తిను, నువ్వు తిని హ్యాపీగా ఉంటే ఆ తర్వాత మేము తింటాము. నువ్వు కానీ తిని పడిపోతే తర్వాత మేము దాన్ని పడేస్తాము అని నాకు చెప్పారు. ఒరే మిత్రద్రోహులారా, నన్నే చేశారు కదరా బకాసురుని అనుకొని నేను. సరే కూర్చొని పెట్టారు, ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి మేళం వాయించక తప్పదు కదా అని కూర్చున్నాను. సువ్వలు తీసేసి చూడండి తోడని ఎంచుతున్నా. నాకైతే లెగ్ పీస్ అంటే, చికెన్లో లెగ్ పీస్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. చూడండి ఫారం కోడి కదా, కొంచెం చర్మం ఉన్నందువల్ల కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అబ్బా, నా లైఫ్లో నేను ఇలా అయితే తినలేదు. తిన్నాను, సైగుండా తిన్నున్నా కానీ ఈ విధంగా బహిరంగంగా తినడం అంటే లేదు. ఆ మసి బొగ్గు అయిపోయింది నా మొఖం, పోయి ఊది ఆ కోడి అట్టుందో నా మొఖం కూడా అట్టుంది. అయినా కానీ తప్పదు కదా, ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎట్లా. చాలా బాగుంది. మీకు కూడా ఇలా బాగా టెండర్ అయింది, బాగా ఉడికింది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోలే కాదు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.